మీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా మీ ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్స్. అందరికీ నమస్కారం మిత్రులారా. మనం ఈరోజు మీ ముందుకు రావడంలో ప్రధాన ఉద్దేశం ఏమిటంటే మీకు చెప్పడం జరిగింది. ఏం చెప్పాం? ఎగ్జామ్ అనేటువంటిది అత్యంత ముఖ్యం. క్లాసులు వినడం ఎంత ముఖ్యమో దానిని మనం ఎంతవరకు చేరుకోగలిగామనేటువంటి విషయాన్ని తెలుసుకోవాలి అంటే తప్పకుండా మూల్యాంకనం అనేది అవసరం. లక్ష్య సాధనలో మనం ఎంతవరకు సఫలమవుతున్నాం, మనం ఏ స్థాయిలో ఉన్నాం, మన యొక్క సబ్జెక్ట్ను ఎలా మెరుగుపరుచుకోవాలి అనే విషయాలన్నిటినీ మనకు తెలియజేసేది ఒక పరీక్ష మాత్రమే. అది బలంగా నమ్మినటువంటి ఎస్ఎన్ఎస్ పబ్లికేషన్ తన అధ్యాపక బృందం చేత ఈ యొక్క పరీక్షలో నిర్వహణకు కంకణం కట్టుకోవడం జరిగింది. ఈ పరీక్షలు అనేటువంటివి మిమ్మల్ని విజయ తీరాలకు చేరుస్తాయనడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు మిత్రులారా. ఆ విధంగా మన పరీక్షలు ఉంటాయి అనడానికి చక్కని నిదర్శనమే ఈరోజు మనం ఈ తెలుగుకు సంబంధించినటువంటి ప్రశ్నాపత్ర విశ్లేషణ. ఆరో తరగతి మొత్తం మీద ఒక 24 ప్రశ్నలను తయారు చేసి కంటెంట్ పరంగా మీకు అందించడం జరుగుతున్నది. 6వ తరగతి మొత్తం మీద ఇలా అంటే టెట్ మోడల్లో 24 మార్కులకు కంటెంట్ కాబట్టి 6వ తరగతి మొత్తం మీద 24 మార్కులకు అందించడం అనేటువంటిది జరుగుతున్నది. అలానే 7వ తరగతి మొత్తం మీద, 8వ తరగతి మొత్తం మీద, 3, 4, 5 తరగతుల మొత్తాల మీద మీకు ఎగ్జామ్లు కండక్ట్ చేయడానికి ఎస్ఎన్ఎస్ సిద్ధంగా ఉంది అనే విషయాన్ని మీకు నేను ఈ యొక్క సభాముఖంగా తెలియచేయడం జరుగుతున్నది మిత్రులారా. కారణం ఏమిటంటే ఒక అభ్యర్థి ఎంత చదివాడన్నది ముఖ్యం కాదు, చదివినది ఎంత అప్లై చేయగలుగుతున్నాడనేటువంటిది ముఖ్యం. ఆ విధంగా అప్లై చేసేటువంటి క్రమంలో ఎగ్జామినర్ యొక్క యాటిట్యూడ్కు మన యాటిట్యూడ్కు భేదం ఏమైనా ఉందా? ఆ ఎగ్జామినర్ యాటిట్యూడ్ని అందుకోవాలంటే మనం ఇంకా ఏ విధంగా మన యొక్క ప్రిపరేషన్కి పదును పెట్టాలి అనే విషయాలన్నీ కూడా అనేకమైనటువంటి పరీక్షలు రాయడం వలన నీకు సిద్ధించడం జరుగుతుంది. ఆ విధంగా నిన్ను తీర్చిదిద్దడం కోసం అంటే ఒక కాన్సెప్టే కాకుండా అంటే ఒక బోధనే కాకుండా సాధన కూడా నీ చేత చేపించాలి అనేటువంటి ఒక సదుద్దేశంతో ఈ యొక్క కార్యక్రమానికి ఎస్ఎన్ఎస్ శ్రీకారం చుట్టడం అనేటువంటి జరిగింది. దీనిలో అనేకమైనటువంటి అన్ని సబ్జెక్టులు అనేటువంటివి కలిపి త్వరలో మీ ముందుకు ఆ యొక్క మొత్తం ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి సంబంధించినటువంటి అంశాలు కూడా తేవడం జరుగుతుంది. త్వరలోనే మీకు మొత్తము కూడా అంటే ఏ రోజు ఏ ఎగ్జామ్ ఉంటుంది అనేటువంటిది బ్లూ ప్రింట్ అనేటువంటిది మీకు ఇవ్వడం జరుగుతుంది. దాని ప్రకారం మీరు ఇలా బోధనను యాప్లో వినడము, సాధనను అదే యాప్లో చేయడం, వెంటనే రిజల్ట్స్ కూడా ప్రకటించడం, నీ ర్యాంక్ ఏ స్థాయిలో ఉంది. నువ్వు ఏదైనా ఒక సంస్థలో కోచింగ్ తీసుకున్నట్లయితే ఒక 500 మంది, 600 మంది లేకపోతే 1000 మంది, కానీ మన యాప్లో నువ్వు చేరినట్లయితే రాష్ట్రం మొత్తం మీద 20,000 మందో, 30,000 మందో, 40,000 మందో, 50,000 మందో మన యాప్ను పర్చేజ్ చేసిన వాళ్ళు ఉంటారు. ఆ 50,000 మందిలో నీ ర్యాంక్ ఏంటనేటువంటిది నీకు తెలిసిపోవడం జరుగుతుంది. అలా నీ యొక్క స్థాయిని నువ్వు తెలుసుకొని వెంటనే నువ్వు మేల్కొలగడానికి
ఈ యొక్క పరీక్ష అనేటువంటిది నీకు ఎంతగానో ఉపకరించడం అనేటువంటిది జరుగుతుంది. ఆ పరీక్షలను నీకు అందించాలి అనేటువంటి ఆ కార్యక్రమానికి ఈరోజు శ్రీకారం చుట్టడం అనేటువంటి జరుగుతుంది. ఎస్&ఎస్ చెప్పడంతో పాటు వెంటనే ఆ అంశాలను ఆచరణలో పెడుతుంది అనడానికి చక్కని నిదర్శనం ఇది అనే విషయాన్ని మీకు నేను తెలియజేసుకుంటూ ఈరోజు మన యొక్క పేపర్ అనాలిసిస్లోకి పోవడం జరుగుతున్నది. మిత్రులారా చూడండి, పబ్లికేషన్ రంగంలో రారాజు, డిఎస్సి ఆన్లైన్ క్లాసుల్లో మహారాజు. ఎస్&ఎస్ పబ్లికేషన్స్. టెట్ అయినా, డిఎస్సి అయినా, గ్రూప్ 2 అయినా, ఎస్ఐ అయినా, కానిస్టేబుల్ అయినా 90% మంది విశ్వసించేది ఎస్&ఎస్ పబ్లికేషన్స్ బుక్స్ ని మాత్రమే. ఇప్పుడు డిఎస్సి ఆన్లైన్ క్లాసుల్లో ప్రపంచనం సృష్టిస్తూ స్టేట్ నెంబర్ 1 గా రాణిస్తున్న మన ఎస్&ఎస్ యాప్ లో ఆఫ్లైన్ క్లాసులకి ధీటుగా బోధించిన ఏకైక ఆన్లైన్ సంస్థ మన ఎస్&ఎస్ పబ్లికేషన్స్ మాత్రమే అని గమనించగలరు. క్వాలిటీ వీడియోస్ కి, నమ్మకమైన బుక్స్ కి మారుపేరు మన ఎస్&ఎస్. షూర్ అండ్ సక్సెస్. మనకు తెలుగు పరంగా చూసినట్లయితే మొదట అపరిచిత పద్యం అనేటువంటిది ఉండడం జరుగుతుంది. అపరిచిత పద్యం అంటే అది ఏ పద్యమైనా ఇవ్వచ్చు అని దాని యొక్క అర్థం. ఏ పద్యమైనా ఇచ్చి ఆ పద్యం కింద ప్రశ్నలు అనేటువంటివి అడిగి ఆ ప్రశ్నలకు సమాధానాలు అనేటువంటివి రాయించడం అనేటువంటిది జరుగుతుంది. ఆ అంశాన్ని మనం ఇక్కడ సుస్పష్టంగా అర్థం చేసుకోవాలి. చూడండి, ఇక్కడ పద్యం. కొడుకులు పుట్టరటంచు నేట్టుర వివేకుల్ జీవన భ్రాంతులై, కొడుకులు పుట్టరే కౌరవేంద్రునకనేకుల్, వారిచే ఏగతుల్ వడిసెన్ పుత్రులు లేని యాసుకునకుం, బాటిల్లెనె దుర్గతుల్ చెడునే మోక్షపదం బపు పుత్రునకున్ శ్రీకాళహస్తీశ్వర అనేటువంటి ఒక పద్యము అడగడం జరిగింది. కొడుకుల్ పుట్టరటంచు నేర్తుర వివేకుల్ జీవన భ్రాంతులై, కొడుకుల్ పుట్టరే కౌరవేంద్రున కనేకుల్, వారిచే ఏ గతుల్ వడిసెన్ పుత్రులు లేని యాసికునకుం, బాటిల్లెనె దుర్గతుల్ జడునే మోక్షపదంబు పపుత్రునకుం శ్రీకాళహస్తీశ్వర. అంటే పద్యాన్ని ఒక 2 సార్లు మనం చదువుకోవాలి. అంటే ఒకసారి చదివిన వెంటనే నీకు అది అర్థం కాకపోవచ్చు. 1కి 2 సార్లు చదివితే, దాన్ని చదివేటప్పుడు విడగొట్టుకొని చదివితే ఎక్కడెక్కడ విరుపులు ఉన్నాయి, ఎక్కడెక్కడ సందులు విడగొట్టుకోవాలి అనేది చదువుకున్నట్లయితే నీకు దాని అర్థం మొత్తం కాకపోయినా కొంచెం స్ఫురణకు రావడం జరుగుతుంది. దాన్ని బట్టి మనం దాని కింద ఇచ్చినటువంటి ప్రశ్నలకు సమాధానాలు రాయవచ్చు. ఓకేనా మిత్రులారా? అంటే పద్యం అడిగినప్పుడు ఆ పద్యాన్ని బేస్ చేసుకొని మొత్తము 5 ప్రశ్నలు అనేటువంటివి ఆ పద్యంలో ఉండే విషయానికి సంబంధించే కాకుండా వ్యాకరణాంశాలను కూడా జోడించి అడగడం జరుగుతుంది. కాబట్టి ఆ విధంగా మన ప్రిపరేషన్ను కొనసాగించాలి అనడానికి ఇది మీకు నిదర్శనం. పై పద్యం రాసిన కవి ఎవరు? ఈ పద్యం రాసినటువంటి కవి ఎవరు? ఒరే ఇక్కడ ఇయ్యలేదు, ఈ పద్యం రాసిన కవి మేమేట గుర్తుపట్టాలా అంటే ఎస్, అదే మనం గుర్తుపట్టాల్సింది. అంటే శతక పద్యం అయితే చివరిలో మొకుటం ఉంటుంది. మొకుటాన్ని బట్టి ఆ పద్యాన్ని ఎవరు రాశారు అనేటువంటి విషయం మనం గుర్తు తెచ్చుకోవాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ శ్రీకాళహస్తీశ్వర అనేటువంటి మొకుటం ఉంది. శ్రీకాళహస్తీశ్వర అనేటువంటి మొకుటము ఏ శతకంలోది? కాళహస్తీశ్వర శతకంలోది. కాళహస్తీశ్వర శతకాన్ని ఎవరు రాశారు అంటే దూర్జటి గారు రాశారు. శ్రీకాళహస్తీశ్వర శతకాన్ని ఎవరు రాశారు అంటే దూర్జటి. ఇందులో ఇంకొక విధంగా అడగొచ్చు,
శ్రీకాళహస్తీశ్వర అంటే అర్థమేమి అని కూడా అడగొచ్చు. శ్రీ అంటే సాలెపురుగు, కాళ అంటే నాగుబాము, హస్తి అంటే ఏనుగు అనేటువంటిది కూడా అడగవచ్చు. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్, పై పద్యం రాసిన కవి ఎవరు అంటే దూర్జటి. దేన్ని బట్టి చెప్పా మనము? దాని యొక్క మకుటాన్ని బట్టి చెప్పడం జరిగింది. సార్, మరి మకుటం లేకుండా ఏవైనా శతక పద్యాలు ఉన్నాయా అంటే కొన్ని ఉన్నాయి. సుభాషిత రత్నావళి ఉంది. సుభాషిత రత్నావళిలో మకుటం ఉండదు. ఆ మకుటం లేనటువంటి శతకాలు ఏమేమి ఉన్నాయనేటువంటిది మనం ఐడెంటిఫై చేసుకొని ఆ వాటిలో కూడా కొన్ని పద్యాలు అనేటువంటివి మనం చూసుకున్నట్లయితే దాంట్లో నుంచి కూడా ఒకవేళ పద్యం వస్తే దానికి కూడా మనం ఆన్సర్ చేసే విధంగా ఉండాలి. క్లియర్, అర్థమైందా? అలా మనకు దూర్జటి అనేటువంటి ఆయన ఈ శతకాన్ని రాసినట్లుగా తెలియడం జరుగుతుంది. మరి ఏనుగు లక్ష్మణ కవి అనేటువంటి ఆయన ఏ శతకాన్ని రాశారు? సుభాషిత రత్నావళి. సుభాషిత రత్నావళి అంటే సుభాషిత రత్నావళిని సంస్కృతంలో భర్తృహరి రాసిన సుభాషిత త్రిశతిని తెలుగులోనికి సుభాషిత రత్నావళి అనే పేరుతో అనువదించినటువంటి తొలి కవి ఎవరంటే ఏనుగు లక్ష్మణ కవే అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఈ సిరిసెనహల్ కృష్ణమాచార్యులు అనేటువంటి ఆయన ఏ శతకాన్ని రాయడం జరిగింది అంటే ఈయన గాంధీ తాత శతకాన్ని రాయడం జరిగింది. గాంధీ తాత శతకాన్ని రాసినటువంటి వారు ఎవరంటే సిరిసెనహల్ కృష్ణమాచార్యులు. మరి ఈ టీవీ నారాయణ గారు రాసినటువంటి శతకం ఏమిటి అంటే భవ్య చరిత శతకము. భవ్య చరిత శతకము. భవ్య చరిత శతకాన్ని ఎవరు రాయడం జరిగింది అంటే టీవీ నారాయణ గారు రాయడం అనేటువంటిది జరిగింది. ఓకేనా, అర్థమైందా? ఇలా మనకు ఒక పద్యం ఇచ్చి ఆ పద్యాన్ని ఎవరు రాశారు అని అడిగినప్పుడు ఆ పద్యంలో ఉండే మకుటాన్ని బట్టి ఆ కవిని మనం ఐడెంటిఫై చేయడానికి అవకాశం ఉండడం జరుగుతుంది. ఆ విధంగా మన ప్రిపరేషన్ ఉండాలి. ఆ విధంగా నిన్ను ప్రిపేర్ చేయడానికి S&S నీ చెంత ఉంది అనే విషయాన్ని నువ్వు ఎప్పటికీ మర్చిపోవద్దు మిత్రమా. నెక్స్ట్, రెండవ ప్రశ్నను మనము పరిశీలిద్దాం. చూడండి, ఇక్కడ కౌరవేంద్రుడు సంధినామమేమి? కౌరవేంద్రుడు సంధినామము. ఇప్పుడు కౌరవేంద్రుడు అనేటువంటి దానికి సంధినామము ఏమిటి అని అడిగాడు. కౌరవేంద్రుడు అనేదానికి సంధినామం. దీన్ని విడగొట్టినట్లయితే, దీనిని గాన మనం విడగొట్టినట్లయితే కౌరవ, కౌరవ ప్లస్ ఇంద్రుడు, కౌరవ ప్లస్ ఇంద్రుడు. చూడండి మిత్రులారా, కౌరవ దీన్ని ఇంకా బాగా విడగొడితే కౌరవ్ ప్లస్ ఆ ప్లస్ ఈ ప్లస్ సున్నాద్రుడు. ఓకేనా, అంటే అకారమునకు ఈ ఊరులు పరమైనప్పుడు క్రమముగా ఏ ఓ అర్ అనే గుణాలు ఏకాదేశమవుతాయి అనే సూత్రం చేత ఇది మనకు ఏ సంధి అవడం జరుగుతుంది అంటే గుణసంధి. ఆకి ఈ పరమైంది, ఏం రావాలా? ఏ అనేది ఏకాదేశంగా వస్తుంది. ఏకాదేశం అంటే రెండు వర్ణాలను తొలగించి ఒకే వర్ణం అనేటువంటిది ఆదేశముగా వచ్చి చేరితే దాన్నే ఏకాదేశం అంటారు. అప్పుడు కౌరవ్ ప్లస్ ఏ కలిపితే కౌరవే, కౌరవేంద్రుడు. ఓకేనా, కౌరవేంద్రుడు అనేటువంటిది ఏ సంధి అంటే గుణసంధి. దిస్ ఈస్ రైట్ ఆన్సర్. ఇలా మనం అప్లై చేయగలిగి ఉండాలి. అలా అప్లై చేయాలి అంటే అది ఏ సంధి అనేది నువ్వు తెలుసుకోవాలి అంటే నీకు ఉదాహరణల మీద కంటే సూత్రం మీద పట్టు ఉండాలి. సూత్రం మీద పట్టు ఉండాలి. సూత్రాన్ని బాగా నేర్చుకోవాలి. సూత్రంలో పారిభాషిక పదాలన్నింటినీ పట్ల నీకు అవగాహన ఉండాలి. అప్పుడే ఏ ఉదాహరణ ఇచ్చినా కూడా నీవు గుర్తించడానికి వీలుంటుంది. ఆ విధంగా ప్రతి సూత్రాన్ని విపులంగా అందించినటువంటి యాప్, అందించినటువంటి వారు S&S.
క్లియర్? అర్థమైందా? ఆ విధంగా నీకు మన యాప్లో ఉండడం అనేటువంటి జరిగి ఉన్నది. ఆ విధంగా సూత్రాలను ఆధారంగా చేసుకొని మీకు వివరంగా ఉండడం అనేటువంటి జరుగుతుంది. ఆ వివరణను ఇక్కడ నువ్వేం చేయడం జరుగుతుంది? అప్లై చేయడం జరుగుతుంది. ఇంకేం కావాలి నీకు? ఇంకేం కావాలి? ఎగ్జామ్కి కావాల్సింది అదే కదా. అంటే నీకు నువ్వు ఏ ప్రయోజనాన్ని ఆశించడం జరుగుతుందో ఆ ప్రయోజనాలన్నీ కూడా S&S నీ ఇంటి దగ్గరే నీకు తీరుస్తుంది కదా. నీకెందుకు ఇక చింత? కాబట్టి ఆ విధంగా చేయడానికి సిద్ధంగా ఉంది S&S. కాబట్టి దీనిని దావానలంగా మిత్రులందరికీ తెలియచేయవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అనే విషయాన్ని మీకు నేను మరొక్కసారి మనవి చేసుకుంటున్నా. ఇంటి దగ్గరే ఉండి మనము కులంకషంగా చదువుకుంటూ ఆ యొక్క విన్నదాన్ని అప్లై చేసుకుంటూ మొత్తం రాష్ట్రం మొత్తంలో జరిగేటువంటి ఆ పోటీలో పాల్గొంటూ నీ స్థాయిని నువ్వు తెలుసుకుంటూ నీ యొక్క స్థాయిని నువ్వు మెరుగుపరుచుకుంటూ ముందుకు పోవడానికి ఇంతకంటే సదవకాశం నీకు లభిస్తుందా అనే విషయాన్ని ఆలోచించుకోమని మిమ్మల్ని నేను కోరడం జరుగుతుంది మిత్రులారా. చూడండి, మరి కౌరవేంద్రుడు, కౌరవులలో ఇంద్రుడు. కౌరవేంద్రుడు ఏ సమాసము అని అడిగాడు అనుకో. కౌరవేంద్రుడు కౌరవులలో ఇంద్రుడు వంటి వాడు. కౌరవులలో ఇంద్రుడు అంటే అది షష్ఠీ తత్పురుష సమాసము. అంటే సమాసపరంగా అడిగినప్పుడు అది షష్ఠీ తత్పురుషం. సంధి పరంగా అడిగినప్పుడు అది ఏ సంధి అవడం జరుగుతుంది? గుణసంధి. క్లియర్? అర్థమైందా? అది అంటే ఇది వృద్ధి సంధి కాదు. వృద్ధి సంధి ఎందుకు కాదు? వృద్ధి సంధి రావాలి అంటే అకారమునకు ఏగాని ఓగాని ఔగాని అకారమునకు ఏ ఐలు పరమ ఏ ఐలు కానీ ఓ ఔలు కానీ రూలు కానీ రావాలి. ఇక్కడ అకారానికి పరమైంది ఏది? ఈ. కాబట్టి ఇది వృద్ధి సంధి అవుతుందా? కాదు. మరి యనాదేశ సంధి. ఇక్కడ యనాదేశ సంధి కావాలి అంటే ఏం కావాలి? ఈ ఊ రు. ఈ ఊరులు అనేటువంటి ఈ అచ్చులకు అసవర్ణములైన అచ్చులు పరం కావాలి. అంటే ఈకి ఈలు కాకుండా మిగతా అచ్చులు, ఊకి ఊలు కాకుండా మిగతా అచ్చులు, రూకి రూలు కాకుండా మిగతా అచ్చులు పరం కావాలి. అటువంటిది ఉందా? లేదు. కాబట్టి ఇది కూడా కాదు. మరి విసర్గ సంధి. విసర్గ సంధికి మొత్తం 7 సూత్రాలు ఉంటాయి. ఓకేనా? అంటే విసర్గకు అకారాంత అచ్చుపరమైందా? విసర్గకు పూర్వం అకారాంత అచ్చు ఉందా? విసర్గకు పూర్వము అకారేతర అచ్చు ఉందా? ఇస్సు ఉస్సు అనేటువంటి శబ్దాలు అనేటువంటివి దాగి ఉన్నాయా? అహస్ అంతస్ ప్రాతస్ పునస్ అనేటువంటి శబ్దాలు పరమైనాయా? విసర్గకు కాకాలు పాపాలు ఏమనేటువంటి పరమైనాయా? విసర్గకు శాషాషాలు ఏమైనా పరమైనాయా? విసర్గకు చవర్గ టవర్గ తవర్గాలు ఏమైనా పరమైనాయా అనేటువంటి అంశాలన్నీ కూడా మనం విసర్గ సంధిలో నేర్చుకోవాల్సినటువంటి అంశాలు. కాబట్టి అవన్నీ కూడా ఇక్కడ ఏమీ కనిపించడం లేదు. సో వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? కౌరవేంద్రుడు అనేటువంటి దానికి రైట్ ఆన్సర్ ఏమిటంటే గుణసంధి. ఓకేనా మిత్రులారా? నెక్స్ట్ ఇక తర్వాత 3వ క్వశ్చన్కి మనం పోదాం. ఆ పద్యాన్ని బేస్ చేసుకునే 3వ క్వశ్చన్. పై పద్యంలో యతిమైత్రి గల అక్షరాలు ఏవి? పై పద్యంలో యతిమైత్రి కలిగినటువంటి అక్షరాలు ఏది అని అన్నాడు. చూడండి బిట్ అంటే ఇది మళ్ళా ఇడ చూడాలి. ఇడ పై పద్యంలో యతిమైత్రి కలిగినటువంటి అక్షరాలు ఏవి అని చెప్పి అడిగాడు. ఇప్పుడు మనం ఇక్కడ దేన్ని? యతిమైత్రిని గుర్తించాలి. యతిమైత్రిని గుర్తించాలి అంటే అది అసలు మనకు ఏ పద్యపాదమో తెలియాలి. ఏ పద్యపాదమో తెలియాలంటే మీకు ఒక షార్ట్ కట్ నేను చెప్పుంటాను మన క్లాసులో.
ఏమని చెప్పుంటాను యాప్లో జరిగినటువంటి క్లాసుల్లో? ఇచ్చినటువంటి పద్యపాదం బారుగా గన ఉన్నట్లయితే, పొడవుగా గన ఉన్నట్లయితే నీ యొక్క మనస్సు వృత్తపద్యాల దగ్గరికి రావాలి అని చెప్తా. వృత్తపద్యాల దగ్గరికి వచ్చినటువంటి వెంటనే నిరక్షరాస్యుడి మాదిరిగా అక్షరాలు లెక్కబెట్టమని చెప్తా. అక్షరాలు లెక్కబెట్టినటువంటి క్రమంలో 19 అక్షరాలు గన ఉంటే అది శార్దూలం, 21 అక్షరాలు గన ఉంటే అది చంపకమాల. మరి 20 అక్షరాలు ఉంటే ఏంటి సార్, రెండిటల్లో ఉంటాయి 20 అక్షరాలు? ఎస్, వస్తున్నా. 20 అక్షరాలు ఉంటే నేరుగా మొదటి అక్షరం దగ్గరికి రావాలి. మొదటి అక్షరాన్ని నువ్వు గురువా లఘువా అని ప్రశ్నించాలి. అప్పుడు మొదటి అక్షరం గనక గురువు అయితే, 20 అక్షరాలుండి మొదటి అక్షరం గనక గురువు అయితే అది ఉత్పలమాల, 20 అక్షరాలుండి మొదటి అక్షరం గనక లఘువు అయితే అది మత్తేబము అని మనం గుర్తుపట్టాలి. అంటే యతిమైత్రిని గుర్తుపట్టమన్నాడంటే ముందు అసలు అది ఏ పద్యపాదమో మనము ఐడెంటిఫై చేయాలి. ఏ పద్యపాదమో ఐడెంటిఫై చేసిన తర్వాత కదా దాంట్లో యతిమైత్రిని మనం గుర్తు తెచ్చుకోవాల్సింది మిత్రులారా. కాబట్టి ఇప్పుడు మనం పద్యపాదంలో అక్షరాలు లెక్క పెడదాం. 1 2 3 4, 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 ఉన్నాయి. అమ్మో, 20 రెండిటల్లో వస్తాయి. ఉత్పలమాలలో వస్తుంది, మత్తేపంలో వస్తుంది. అప్పుడు నేరుగా మొదటి అక్షరం దగ్గరికి పోవాలి. ఏమే మొదటి అక్షరమా, నీవు గురువా నీవు లఘువా అంటే చూసుకో రాజా అంటది. చూసుకున్న పిమ్మట కో ఏమవుతుంది, లఘువు. ఎస్, నో డౌట్ ఎట్ ఆల్. అంటే ఇచ్చినటువంటి పద్యపాదంలో ఇచ్చిన పద్యపాదం బారుగా ఉంది, ఇచ్చిన పద్యపాదంలో 20 అక్షరాలు ఉన్నాయి, నో డౌట్ ఎట్ ఆల్. ఇదేమవుతుంది, ఇది మత్తేబం. మత్తేబంలో యతిమైత్రి 1 14. 1 14 అక్షరాలకు యతిమైత్రి చెల్లుతుంది. అంటే ఈ పాదంలో యతిమైత్రి కలిగిన అక్షరాలు ఏవి? మొదటి పాదంలో యతిమైత్రి కలిగినటువంటి అక్షరాలు చూడండి ఇక్కడ. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. కో కుల్, కో కుల్. సార్ ఇదేంది సార్, ఇది ఈడ కో ఉంది, ఈడ కూ ఉంది. కోకి కూకి యతిమైత్రి చెల్లుతుందా? ఎస్. యతి రూల్స్ అనేవి మనం గుర్తు తెచ్చుకోవాలి. ఆలకు ఆలతో ఈలకు ఈలతో ఊలకు రురులు ఊలకు ఊలతో రురులకు రురులతో ఐలకు ఐలతో ఔలకు ఔలతోనే కాక ఈ ఈలకు ఈ ఈలతోనే కాక ఏ ఐలతోనూ ఊలకు ఊలతోనే కాక ఓ ఔలతోనూ యతిమైత్రి కుదురుతుంది అనే రూల్ కూడా నీకు తెలిసి ఉండాలి. లేకపోతే కన్ఫ్యూజ్ అవుతావు. ఉయ్యమ్మ ఏడేంది, కోలో ఓ ఉంది, కోలో ఓ ఉంది, కూలో ఊ ఉంది, వీటన్నిటికీ ఎట్లా ఎత్తి చెల్లుతుందబ్బా అని చెప్పి అనుకుంటాం. కానీ ఓకేనా, అచ్చు వేరేనా అంటే కొన్ని సందర్భాలలో అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఈలకి ఈ ఈలతోనే కాక ఏ ఐలతో, ఊలకు ఊలతోనే కాక ఓ ఔలతో ఎత్తి చెల్లుతుంది అనే సెన్స్ నీకు తెలిసి ఉండాలి. ఎస్, అంత సబ్జెక్ట్ నీకు అందించింది ఎస్&ఎస్. నెక్స్ట్ తర్వాత మిత్రులారా, ఇప్పుడు రెండవ పాదంలోకి పోదాం. రెండవ పాదంలో కూడా 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. అంటే ఇక్కడ కూడా కో కుల్. నెక్స్ట్ మూడవ పాదంలో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. వా బా, వా బా. నెక్స్ట్ నాలుగో పాదంలో 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. చే శ్రీ, చే శ్రీ. సార్ చేలో ఏ ఉంది, శ్రీలో ఈ ఉంది. ఎస్,
ఈలకు ఈలతోనే కాక ఐలతో ఎతి చెల్లుతుంది. అంటే ఓవరాల్గా ఈ పద్యంలో మొత్తము యతిమైత్రి కలిగినటువంటి పాదాలలో ప్రతి పాదంలో మొదటి పాదంలో యతిమైత్రి కలిగింది కోక్కుల్, రెండో పాదంలో యతిమైత్రి కలిగింది కోక్కుల్, మూడో పాదంలో యతిమైత్రి కలిగిన వబా, నాలుగో పాదంలో యతిమైత్రి కలిగిన చేశ్రీ. ఇక్కడ క్వశ్చన్ ఏమిచ్చాడు మనకు? చూడండి ఇక్కడ క్వశ్చన్, పై పద్యంలో యతిమైత్రి కలిగిన అక్షరాలు ఏది అన్నాడు. చూడండి ఇక్కడ కోవేకి యతిమైత్రి కుదిరి ఉందా? కోవేకి యతిమైత్రి కుదిరి ఉందా? మనం ఇక్కడ చూసాం. చూడండి ఉందా? లేదు. సో దిస్ ఈజ్ రాంగ్, అంటే ఇది కాదు. ఎస్, కోక్కుల్ ఒకటో పాదంలో రెండో పాదంలో కోక్కుల్కు ఎత్తి చెల్లింది. నెక్స్ట్ వబా అనేది ఉందా? ఎస్, ఉంది కదా. వబా అనేది ఏ పాదంలో వచ్చింది? మూడవ పాదంలో, మొదటి అక్షరము 14వ అక్షరం వబా. సో దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. దిస్ ఈజ్ ఆల్సో రైట్ ఆన్సర్. అంటే ఇప్పుడు మనకిక్కడ చూస్తే పై పద్యంలో యతిమైత్రి కలిగినటువంటి అక్షరాలు ఏది? కోక్కుల్, వబా. అంటే 4వ ఆప్షన్ 2 మరియు 3. ఎస్, దిస్ ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే, క్లియర్? ఇలా అప్లై చేయగలిగేటువంటి శక్తి నీకు ఉండాలి. ఇంకొక విధంగా ఏమడగొచ్చు? పై పద్యంలో గణాల సంఖ్య అని అడగొచ్చు, పై పద్యంలో అక్షరాల సంఖ్య అని అడగొచ్చు, పై పద్యంలో అక్షరాల సంఖ్య అని అడగొచ్చు. పై పద్యంలో అక్షరాల సంఖ్య, పద్యంలో అక్షరాల సంఖ్య ఫస్ట్ ఆప్షన్ 20, సెకండ్ ఆప్షన్ 40, థర్డ్ ఆప్షన్ 60, ఫోర్త్ ఆప్షన్ 80. వాట్ ఈస్ ద రైట్ ఆన్సర్? అందరు 20కి పెట్టొస్తారు. 20కి పెట్టి ఆ తర్వాత ఊపుకుంటుంటారు చెయ్యి. అబ్బా పోయింది అని. పాదం వేరు పద్యం వేరు అనే విషయం, అనే సెన్స్ నీకు ఉండాలి. అటువంటి సెన్స్ను కూడా నీకు అందించింది ఈ S&S. ఈ యాప్ ద్వారా నీకంత సౌలభ్యాన్ని కలగజేసింది. ఇలా తెలుగు ఒక్కటే కదబ్బా, ప్రతి సబ్జెక్ట్ను ఎక్స్పర్ట్ చేత నీ ఇంట్లో నువ్వుండి, నీ కూడు నువ్వు తింటూ, ఆరోగ్యకరంగా జీవిస్తూ, స్వీయ మూల్యాంకన చేసుకుంటూ నిన్ను నువ్వు మలుచుకోవడానికి ఒక సదావకాశము. ఉద్యోగ సాధనలో పేద మధ్య తరగతి వర్గ ప్రజానికానికి అండగా ఉండాలి అనేటువంటి సదుద్దేశంతో వచ్చినటువంటి ఈ సంస్థను గురించి ఊరూరా చాటి చెప్పవలసినటువంటి బాధ్యత మనందరి మీద ఉంది అనే విషయాన్ని నేను మీకు తెలియజేసుకుంటున్నాను మిత్రులారా. నెక్స్ట్ తర్వాత గనక చూసినట్లయితే మోక్షపదం. ఈ మోక్షపదం అనేటువంటి పదంలో సమాసనామం ఏది? మోక్షపదము అనేటువంటి దానికి సమాసనామము ఏది అని చెప్పి అడుగుతున్నారు. మోక్షపదము అనేటువంటి దానికి సమాసనామము ఏది అని చెప్పి అడుగుతున్నారు మిత్రులారా. రూపక సమాసం, బహువ్రీహి సమాసము, షష్ఠీ తత్పురుష సమాసము, షష్ఠీ తత్పురుష సమాసము, అవ్యయీభావ సమాసము. అవ్యయీభావ సమాసము. రూపక సమాసం, బహువ్రీహి సమాసం, బహువ్రీహి సమాసం, షష్ఠీ తత్పురుష సమాసం, అవ్యయీభావ సమాసం. మోక్షపదం అంటే ఆ యొక్క పద్యంలో ఉండేటువంటి పదాన్నే తీసుకున్నారు. మోక్షపదం, మోక్షమునకు దారి. పదం అంటే దారి, మోక్షమునకు దారి. కిన్కున్ యొక్క లోన్ లోపల ఎస్, షష్ఠీ తత్పురుష సమాసము. ఓకేనా? ఇలా ఒక పదం తత్పురుష సమాసమా,
ఒక పదం కర్మధారయ సమాసమా, ఒక పదం ద్విగు సమాసమా, ఒక పదం అవ్యయీభావ సమాసమా, ఒక పదం బహువ్రీహి సమాసమా, ఏ సమాసము అనేది ఎలా గుర్తుపట్టాలి అనే దానిని కూడా మన యాప్లో మీకు అందించడం జరిగి ఉన్నది. అసలు పదాన్ని చూసిన వెంటనే ఇది తత్పురుషమా, ఇది కర్మధారయమా అనే సెన్స్ నీకు ఎలా రావాలి అనే విషయాన్ని కూడా మీకు వివరించడం జరిగి ఉన్నది. ఓకేనా? ఇది షష్ఠీ తత్పురుష సమాసము. నెక్స్ట్ ఇక తర్వాత కనుక చూసినట్లయితే కుమారులు లేకున్నను మోక్షము పొందినది ఎవరు అంటే పై పద్యంని బాగా అర్థం చేసుకుంటే కుమారులు లేకున్నను మోక్షము పొందినది అవివేకుల కాదు కాదు. ఆ పద్యాన్ని అర్థం చేసుకుంటే కాదు. విశ్వామిత్రుడా కాదు. ధృతరాష్ట్రుడా కాదు. ఆయనకు అనేక మంది కుమారులు కదా. ఇక కుమారులు లేకున్నాను మోక్షము పొందినది ఎవరంటే సుఖ మహర్షి. అంటే ఆ పద్యంలో చెప్పినటువంటిది. అంటే చూడండి, ఇక్కడ ఈ పద్యంలో మీరు కన్నా చూసినట్లయితే పద్యాన్ని చదువుకునేటప్పుడు వస్తుంది. ఇక్కడ చూడండి, కొడుకుల్ పుట్టరటంచు నేట్టుర వివేకుల్ జీవన ప్రాంతులై కొడుకులు పుట్టరే కౌరవేంద్రునకనేకుల్ వారిచే ఏ గతుల్ వడిసెన్ పుత్రులు లేని ఆ సుకునకున్ బాటిల్లెనే దుర్గతుల్. అంటే పుత్రులు లేనటువంటి సుఖమహర్షికి ఏమైనా కష్టాలు ఆపదలు మోక్షము రాకుండా పోయిందా అంటే ఆయన కూడా మోక్షగామి అయినాడు కదా అని దాని యొక్క అర్థం. క్లియర్? అర్థమైందా? ఇలా మనకు ఈ పద్యం యొక్క భావాన్ని బేస్ చేసుకొని అడిగినటువంటి క్వశ్చన్ అది. అంటే గ్రామర్ను కాకుండా పద్యం యొక్క భావాన్ని బేస్ చేసుకొని అడిగినటువంటి క్వశ్చన్. ఆ పద్యం యొక్క భావాన్ని మనం అర్థం చేసుకుంటే దానికి రైట్ ఆన్సర్ ఏదంటే సుకుడు. క్లియర్? ఇలా అంటే ఒక అపరిచిత పద్యంలో క్వశ్చన్స్ ఎలా ఇస్తాడు, దాన్ని నువ్వు ఎలా ఫేస్ చేయాలి. చూడండి మిత్రులారా, మీకు ఒకే విషయాన్ని నేను తెలియజేస్తున్నా. అపరిచిత పద్యంలో 3 నుంచి 4 క్వశ్చన్స్, మూడు క్వశ్చన్స్ కంపల్సరీగా 3 క్వశ్చన్స్ గ్రామర్ బేస్డ్ అంటే వ్యాకరణాన్ని ఆధారంగా చేసుకొని ఉంటాయి. అంటే అది సంధి కావచ్చు, సమాసం కావచ్చు, అలంకారం కావచ్చు, ఓకేనా, జాతీయం కావచ్చు, సామెత కావచ్చు. ఇలా 3 క్వశ్చన్స్ గ్రామర్ని బేస్ చేసుకొని ఉంటాయి. ఇక 1 or 2 క్వశ్చన్స్ ఆ పద్యం యొక్క భావాన్ని బేస్ చేసుకొని ఉండడం జరుగుతుంది అనే విషయాన్ని నువ్వు ఇక్కడ సుస్పష్టంగా అర్థం చేసుకోవాలా. దాని గురించి గాబరాపడాల్సిన అవసరమే లేదు, దాని గురించి చింతించవలసిన అవసరమే లేదు, నీ చింతకు అర్థమే లేదు. కాబట్టి నీ చింతను తీర్చడానికి నీ చెంత నేనున్నా అనంటూ S&S నీతో పాటే నడవడం జరుగుతుంది. ఓకేనా? నువ్వు కూడా ఆలోచిస్తావో లేదో, నేను ఎలా చదువుకోవాలి, నేను ఎలా ఉద్యోగం సాధించాలి అని. కానీ నీ గురించే పరితపిస్తుంది. ఇది అతిశయోక్తి కాదు. ఎంత న్యాయం చేయాలి, ఎలా న్యాయం చేయాలి, ఎలా ప్రతి బిడ్డకు, ప్రతి తెలంగాణ బిడ్డకు ఎలా చేరాలి నేను అని ఆలోచించడం జరుగుతుంది S&S యాజమాన్యం. కాబట్టి వినూత్నమైనటువంటి ఆలోచనలతో, వినూత్నమైనటువంటి రీతిలో ప్రతి అంశాన్ని కూడా మీ ముందుకు తేవడానికి సిద్ధంగా ఉంది అని చెప్పడం జరిగింది. ఓకేనా మిత్రులారా? అది నెక్స్ట్. ఇక తర్వాత ఇంకొక క్వశ్చన్. మీకు ఇంకొక ప్రత్యేకత ఏమిటంటే ఇక్కడ క్వశ్చన్ ఏ పేపర్లో నుంచి, ఏ పేజీలో నుంచి తీసుకున్నారు అనే విషయాన్ని కూడా మనం ఇక్కడ స్పష్టంగా ఇవ్వడం జరిగి ఉన్నది. ఇది పేజీ నెంబర్ 36, 6వ తరగతిలో పేజీ నెంబర్ 36లో ఈ క్వశ్చన్ నీకు కనిపిస్తుంది.
మనం ఇందాక ఈ అపరిచిత పద్యం అనేది చెప్పినాం కదా, అంటే సాధారణంగా అపరిచిత పద్యం మనకు తెలియంది అని అనుకుంటుంటాం, కానీ మన టెక్స్ట్ బుక్లో ఉండేవి కూడా అప్పుడప్పుడు అడుగుతూ ఉంటాడు. కాబట్టి వాటి పట్ల కూడా మనం కొంచెం అవగాహన కలిగి ఉండాలి. అందుకే టెక్స్ట్ బుక్ను లైన్ టు లైన్ అందించినటువంటి ఏకైక యాప్ S&S అని సగర్వంగా చెప్పుకోవడం అనేటువంటి జరుగుతుంది. టెక్స్ట్ బుక్ ఎక్కడా కూడా టెక్స్ట్ బుక్ ముఖమే చూడడం అనేటువంటి జరగదు, కానీ ఆ టెక్స్ట్ బుక్ను లైన్ టు లైన్, పిన్ టు పిన్ అందించి ఎందుకు ఆ విధంగా చేయడం జరిగింది? ఎస్, నన్ను నమ్మి నా యాప్ను కొన్నటువంటి ఏ అభ్యర్థి ఎక్కడా కూడా నష్టపోకూడదు అనే ఉద్దేశంతో చేసినటువంటిది. అంటే ఇది వ్యాపార ధోరణితో చేసినది కాదు అనే విషయాన్ని మరొక్కసారి మీకు నేను విన్నవించుకోవడం జరుగుతుంది మిత్రులారా. నెక్స్ట్ చూడండి, ఇక్కడ అంటే ఈ పద్యం కూడా మీకు టెక్స్ట్ బుక్లో నుంచే తీసుకోవడం జరిగింది. ఆ యొక్క శతక పద్యాలలో నుంచి తీసుకొని అందులో నుంచే ఈ పద్యాన్ని కూడా ఇవ్వడం జరిగి ఉన్నది అనే విషయాన్ని కూడా మీకు నేను తెలియజేస్తున్నాను మిత్రులారా. క్లియర్? ఇప్పుడు చూడండి, ఈ క్వశ్చన్లోకి వచ్చాం, 6వ క్వశ్చన్లోకి. ఈ క్రింది వానిలో ఎవరి ఆస్థానంలో అష్టదిగ్గజ కవులుండేవారు? అష్టదిగ్గజ కవులంటేనే కవులంటానే ఎవరిని ఎత్తుకుంటామా? శ్రీకృష్ణదేవరాయలు లేడు అంటానే గుండె జారిపోద్దే, గుండె జారి గల్లంతయ్యిందే అనుకుంటాం. నో, ఎస్, శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోనేనా? మన తెలంగాణలో కూడా అష్టదిగ్గజ కవులను పోషించినటువంటి గద్వాల్ సంస్థానాధీశులు ఉన్నారు. ఆయనే చిన సోమ భూపాలుడు అనే విషయం నీకు తెలియాలి. ఎస్, ఇది నీకు తెలియాలి అని ఎగ్జామినర్ కోరుకుంటాడు. అష్టదిగ్గజ కవులు అంటానే శ్రీకృష్ణదేవరాయలు ఆస్థానంలో ఉండేవారు అనేదే కాకుండా మన తెలంగాణలో అష్టదిగ్గజ కవులను పోషించిన రాజు ఎవరు అనేది కూడా మనం తెలుసుకోవాలి అనేది ఎగ్జామినర్ యొక్క యాటిట్యూడ్. ఎస్, ఆ విధంగా ఆ యాటిట్యూడ్ నీకు పరిచయం చేయడానికే ఇటువంటి బిట్స్ను తయారు చేసి నీకు అందించడం జరుగుతున్నది. పేజీ నెంబర్ 36లో ఉంటుంది. కావాలంటే 6వ తరగతి పుస్తకం తీసుకొని పేజీ నెంబర్ 36లో ఎత్తుకుంటే నీకు ఇది కనిపించడం జరుగుతుంది. ఏమంటారు మిత్రులారా? గద్వాల్ కోటను నిర్మించింది పెదసోమ భూపాలుడైతే ఈ గద్వాల్ ఆస్థానంలో అష్టదిగ్గజ కవులను పోషించినటువంటి వారు చినసోమ భూపాలుడు అనేటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. లక్ష్మణామాత్యుడు కాదు, రఘునాథ నాయకుడు కాదు, విజయ రాఘవ నాయకులు కాదు. వీరు నాయకరాజులు, వీరికి సంబంధించినది కాదు. ఓకేనా? నెక్స్ట్, ఈ రఘునాథ నాయకుడి యొక్క ఆస్థానంలో ఉండేటువంటి వారే చేమకూర వెంకటకవి అనేటువంటి విషయాన్ని కూడా మనం అక్కడ గుర్తుపెట్టుకోవడం జరగాలి. ఓకేనా? ఆయనే విజయ విలాసం అనేటువంటిది రాయడం అనేటువంటిది జరిగి ఆయనకు అంకితం ఇవ్వడం జరిగింది. సారంగధర చరిత్ర రాస్తే అబ్బే దీంట్లో పసలేదభయ అని చెప్పడం జరిగిందట. ఆ విధంగా పస కలిగిస్తూ అర్జునుడు, ఉలూచి, చిత్రాంగద, సుభద్ర మధ్య జరిగినటువంటి ప్రణయాన్ని అత్యంత రమణీయంగా వర్ణిస్తూ రాసినటువంటి విజయ విలాసం పిల్ల వసు చరిత్రగా చెప్పుకునేటువంటి ఆ గ్రంథాన్ని రఘునాథ నాయకునికి అంకితం ఇవ్వడం జరిగింది అనేటువంటి విషయాన్ని కూడా మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి. అది మనకు 9th క్లాస్ స్టాండర్డ్ పుస్తకంలో మీకు ఆ కవి గురించినటువంటి అంశం రావడం జరుగుతుంది. ఓకేనా? అది 7వ ప్రశ్న. వాణి పూజ పూలను కోసింది ఈ వాక్యంలో అర్థవంతమైన సంబంధం కోసం అవసరమైనది. అసలు ఈ వాక్యంలో అర్థం ఉందా? వాణి పూజ పూలను కోసింది, నో, అర్థం లేదు.
ఇలా వాక్యంలో పదాల మధ్య అర్థవంతమైన సంబంధాన్ని ఏర్పాటు చేసేదే విభక్తి. అంటే ఈ వాక్యంలో అర్థవంతమైన సంబంధం కోసం ఏమవసరం? నామవాచకం అవసరమా? అవ్యయం అవసరమా? క్రియ అవసరమా? ఏమవసరం అంటే ఈ వాక్యంలో అర్థము లోపించింది. ఆ విధంగా అర్థవంతమైన సంబంధాన్ని ఏర్పాటు చేసేది ఎవరంటే విభక్తి. అంటే వాణి పూజ కొరకు పూలను కోసింది అంటే కొరకు. చూడండి, చిన్న బిట్టు, కానీ దాన్ని మనము అర్థం చేసుకోలేక గాబరా పడడం జరుగుతుంది. ఇవన్నీ ఏడున్నాయి ఇవన్నీ కూడా పెద్ద పెద్ద ఇంటర్మీడియట్ డిగ్రీ పుస్తకాల్లో ఉన్నాయా? ఏం లేదప్పా. 6వ తరగతి పుస్తకంలో పేజీ నెంబర్ 40లో ఉన్నది. యాజ్ ఇట్ ఈజ్గా ఇదే ఉన్నది. ఓకేనా? ఇలా మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడంలోనే ఎస్ సఫలీకృతం అవుతుంది. ఫస్ట్ మనం బిట్ ఎక్కడి నుంచి వస్తుంది? ప్రీవియస్ పేపర్ల అనాలిసిస్ చూసుకోవాలి. ప్రీవియస్ పేపర్ల అనాలిసిస్ చూసుకొని నేను ఎంతవరకు చదివాను, నాకు మార్గదర్శకులైనటువంటి వారు ఎలా నాకు గైడెన్స్ ఇస్తున్నారు, ఆ గైడెన్స్ నాకు సరిపోతుందా, లేకపోతే నేను ఏమైనా ఇంకా ప్రిపేర్ కావాలా, ఆ గైడెన్స్కి సంబంధించి నాకు సరైనటువంటి మార్గం ఎక్కడ దొరుకుతుంది, ఎక్కడుంది నాకు ఆ సరైనటువంటి మార్గం అనేది చూసుకోవాల్సినటువంటి బాధ్యత నీ మీదే ఉండడం జరుగుతుంది మిత్రులారా. ఆ సరైన మార్గాన్ని అందించింది S&S అనడంలో ఎటువంటి సందేహం లేదు అని మరొక్కసారి నేను నిక్కచ్చిగా నీకు తెలియచేయడం జరుగుతుంది. పబ్లికేషన్ రంగంలో రారాజు, డిఎస్సి ఆన్లైన్ క్లాసుల్లో మహారాజు. S&S పబ్లికేషన్స్ టెట్ అయినా, డిఎస్సి అయినా, గ్రూప్ 2 అయినా, SI అయినా, కానిస్టేబుల్ అయినా 90% మంది విశ్వసించేది S&S పబ్లికేషన్స్ బుక్స్ ని మాత్రమే. ఇప్పుడు డిఎస్సి ఆన్లైన్ క్లాసుల్లో ప్రపంచనం సృష్టిస్తూ స్టేట్ నెంబర్ 1 గా రాణిస్తున్న మన S&S యాప్ లో ఆఫ్లైన్ క్లాసులకి ధీటుగా బోధించిన ఏకైక ఆన్లైన్ సంస్థ మన S&S పబ్లికేషన్స్ మాత్రమే అని గమనించగలరు. క్వాలిటీ వీడియోస్ కి, నమ్మకమైన బుక్స్ కి మారుపేరు మన S&S. షూర్ అండ్ సక్సెస్.